వర్షాకాలంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సిటీలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. వర్షం వస్తే అధికారులు ఫీల్డ్ లో ఉండాల్సిందే. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారులు ఏసీ గదుల్లో కూర్చుంటామంటే కుదరదు. క్షేత్రస్థాయిలో పనిచేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు మున్సిపల్ పోలీసు అధికారులంతా రోడ్లపైన ఉండాల్సిందే. అవసరమైతే నేను రోడ్డు మీదకు వస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. వర్షాకాల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించిన సీఎం ఎట్టి పరిస్థితుల్లో నగర ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. ఈ నెల 9న వర్షం కురిసినప్పుడు సైబరాబాద్ ప్రాంతంతో పాటు అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. పోలీస్ మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయలేదు. వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఊహించే ఈ నెల 1వ తేదీన నిర్వహించిన సమావేశంలో అప్రమత్తం చేశారు. అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీఎం మండిపడ్డారు. ఆ రోజు సీనియర్ అధికారులు సహా ఎవరెవరు రోడ్లపైకొచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు, ఎవరెవరు రాలేదన్న దానిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలి. ఇలాంటి పరిస్థితి మరోసారి తలెత్తితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ డీజీపీలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వర్షం కురిసినప్పుడు నీరు నిలిచే ప్రాంతాల డేటా ఆధారంగా పనిచేయాలి. ఇకపై వర్షం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ విభాగంలో తక్షణమే ఖాళీలు భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ శాఖ పూర్తిగా సన్నద్ధం కావాలి. చెట్లు కూరడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.